నమస్తే అక్కయ్యలు. మనము మిరపకాయలు ఆడించుకునేటప్పుడు రకరకాలుగా ఇబ్బంది పడుతుంటామన్నమాట. మనందరి కోసం ఒక చిన్న సిట్కాతో మీ ముందుకు వచ్చినానన్నమాట. మిరపకాయలు మిక్సీలో ఆడించుకోవడం. కొంచెం మిక్సీలో పట్టాలన్నా గానీ అది ఘాటు, దగ్గు, తుమ్ములు అన్నీ వస్తాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ మనకు ఇదిగో అలాంటి కవర్ ఒకటి కట్ చేసుకొని అలా పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని స్విచ్ వేసేసుకొని గీరామని దానికి ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ తిప్పకోకుండా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనము చూడండి సగం మిరపకాయలు కిందికి వెళ్ళిపోయినాయి అనమాట, ఆడించేసింది అనమాట. చూసినారా? ఎండలో బాగా ఎండబెట్టుకున్న దానివల్ల త్వరగా మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట. మరీ వేద్దాం. చూసినారా? మరీ వేస్తున్నా అన్నమాట. అది గిరా నిదానంగానే తిరుగుతుంది. నేను ఫస్ట్ లోనే పెట్టుకున్నా అనమాట. చూసినారా? ఈ విధంగా మనము మిరపకాయలు ఆడించుకుంటే మనకు సులభంగా వంటల్లోకి ఉపయోగించుకోవచ్చు అనమాట. మిషన్కు పొయ్యి రాకుండా అంటే పిల్లలకు పోరు, పెద్దవాళ్ళు పోరు, మా నాయన కూడా పోడు. ఇంకా మా నాయనకు చెప్పినా నాకు అసలుకే పోడు. చూసినారా ఎంత బాగా మెత్తగా కచ్చపచ్చగా నేను 90% ఆడించేసుకున్నాను అనమాట. కావాలంటే ఇంకో రౌండ్ కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సిన విధానంలో. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకుంటే మనం కూరలోకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అదే విధంగా నా వీడియోలు గనక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఏదన్నా డౌట్ కోసము నాకు కామెంట్ కూడా రాయండి. చూసినారా? అలా గిన్నెలేక పోసేసుకుంటానన్నమాట. నేను ఇంకా డైలీ కూరలేక ఉపయోగించుకుంటానన్నమాట. చూసినారా? మనందరి కోసం ఎంత మంచి